క్రైమ్ అలర్ట్, నేరానికి వ్యతిరేకంగా ఒక స్వరం. మంచినీళ్ళు. 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 నీళ్లు కావాలా? భోజనం కావాలా? నా మాట విను. నా మాట విను, లేకపోతే ఆ ఫ్లోర్ తుడిచే నీళ్లు తాగు. నువ్వేం చెప్పినా అది నేను చేస్తాను. ముందు మంచినీళ్ళు ఇవ్వు. ఏంటేంటి? మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. నీ మాట నేను వింటాను. మంచినీళ్ళు ఇవ్వు. అంటే నువ్వు నాతో చేస్తావుగా? ఇదిగోండి టీ తీసుకోండి. టీ వచ్చేసిందా? బాబు ఇదిగో టీ తీసుకో. హలో అమిత్, నువ్వు మ్యాథ్స్ ట్యూషన్కి వెళ్ళొచ్చు కదా. నాకు ఇది అర్థం కావట్లేదు, సో నేను నేర్పించలేకపోతున్నా. అమ్మా, ట్యూషన్ సెంటర్స్ అన్ని చాలా దూరంలో ఉన్నాయి. మీరు వదిలేయండి, నేనే చూసుకుంటాను. నేను చూస్తాను. అరే రేష్మా రా. సారీ కవిత, ఇబ్బంది పెడుతున్నాను. నాకు పంచదారి కావాలి. ఇందులో నాకు ఇబ్బంది ఏముంది? సరే ఆగు, తీసుకొస్తా. ఏమైంది? ఎందుకింత అప్సెట్గా ఉన్నావు? అది ఈ మ్యాథ్స్ ని సాల్వ్ చేయడం నా వల్ల కావడం లేదు. నేను సాల్వ్ చేయనా? మీరా? హా, ఏ చదువుకుందానిలా కనపడటం లేదా? లేదంటీ, అలా కాదు. ముందు నువ్వు నన్ను ఆంటీ అని పిలవద్దు. కాల్ మీ రేష్మా, ఓకే? ఓకే రేష్మా. సరే. సాల్వ్ అయిపోయింది. మై గాడ్ ఆంటీ, ఐ మీన్ రేష్మా, మీరు దీన్ని సాల్వ్ చేశారు. అమిత్, ఏంటి నువ్వు రేష్మా అని పిలుస్తున్నావు? నేనే వాడితో అన్నాను నన్ను రేష్మా అని పిలువని. ఆంటీ అని పిలిస్తే ఏంటో ముసల్దాన్లా అనిపిస్తున్నాను. కానీ అరే, మరేం పర్వాలేదు. సరే, నేను వెళ్తాను. అమిత్, నీకు ఇష్టం అంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ మాత్రం నేను నీకు నేర్పిస్తాను. ఇది మంచి ఐడియా. సరే, నేను రేపటి నుంచి వస్తాను. సరే, ఓకే. సరే. అమిత్, రా రా రా. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, మీరు చాలా అందంగా ఉన్నారు అందుకని. ఐ సీ. అయితే రోజు అందంగా లేనా? అయ్యో, నేను ఆ అర్థంతో అనలేదు. సరేరా, కూర్చో.
హ్మ్. ఏ సమ్ సాల్వ్ చేయలేకపోతున్నావు? ఓ ఇదా? నాటీ బాయ్, నన్నేంటి అలా చూస్తున్నావు? అలాంటిదేం లేదు, ఊరికే. నాకు తెలుసు, నీకు నేనంటే ఇష్టం. ఆ, నాకా? అబే లేదు, అలాంటిదేం లేదు. నచ్చారు, కానీ ఆ ఉద్దేశం కాదు. నేను గమనించాను, నువ్వు నన్ను చూస్తున్నావు. ఐ సీ. సరే గాని, నీకు నేనంటే ఇష్టమా లేదా నాకు తెలీదు, కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టం. అలాగా? నాకు ఒకవేళ బాయ్ ఫ్రెండ్ ఉంటే అచ్చం నీలానే ఉండేవాడు. నాకు బాయ్ ఫ్రెండ్గా ఉంటావా? ఏంటి? నేనా? అదెలా? ఎలా ఉంటారో అలాగే ఆలోచించుకో. నాలాంటి టెన్షన్ ఫ్రీ గర్ల్ ఫ్రెండ్ నీకు దొరకరు. సరే రా. ఎక్కడికి? మంచి పని అయిందండి, వీడి ట్యూషన్ టెన్షన్ లేదు మనకి. అరే అమిత్ బాబు, రా వచ్చి టీ తాగుదు గాని. సరే, ఈరోజు నీ క్లాస్ ఎలా ఉంది? క్లాస్ చాలా బాగా జరిగింది. తను బాగా నేర్పిస్తున్నారు. రోజు నేను అక్కడికే వెళ్తాను. మంచి విషయమే. అయితే ఇప్పుడు నీకు ఇంకా ఎగ్జామ్ టెన్షన్ ఉండదు కదా? అమిత్, నీ మెడపైన ఏంటి ఏదో ఎర్రగా ఉంది? ఎక్కడమ్మా? ఎక్కడ? లిప్స్టిక్ అది? హ, దేని గురించి అడుగుతున్నారా? అదేం లేదమ్మా, నేను డయాగ్రామ్ గీస్తూ ఉన్నానా, ఆ కలర్ అంటుకుంది అంతే. ఇలా చూడరా, మీ మమ్మీ ఉందే నీ మీద ఎక్కువగా ప్రేమ పెంచుకుంది. అదే దీనికంత కారణం. అమిత్, చెప్పండి నాన్న. అమిత్, ఏమైందిరా? పట్టించుకోకుండా వెళ్తున్నావు? ఒంట్లో బాగానే ఉందా? బాగానే ఉన్నాను. ఇవాళ నీ పేపర్స్ రిజల్ట్ రాబోతుంది. మ్యాథ్స్ సైన్స్ కాకుండా మిగతావన్నీ వచ్చేసాయి. ఎప్పట్లాగా నువ్వే ఫస్ట్ వచ్చుంటావు కదరా? ఆ? నాకు తెలుసు. సరేరా, భోంచేద్దాం. దాంతోపాటు రేష్మా దగ్గరికి ట్యూషన్కి వేరే వెళ్ళాలి. లేదు నాన్న, నాకు చాలా తలనొప్పిగా ఉంది. నేను ఈరోజు చదువుకోవడానికి వెళ్ళను. నేను వెళ్ళి గదిలో నిద్రపోతాను. అరే ఏంట్రా, ఏమంటున్నావు? అరే పర్వాలేదు, వదిలేండి. వాడు కాసేపు రెస్ట్ తీసుకొనివ్వండి. సరే బాబు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆ తర్వాత నువ్వు భోంచేద్దు గాని. వెళ్ళు. ఈ పాటికి వచ్చుండాలే. ఏమయ్యాడు?
ఫోన్ కట్ చేస్తున్నాడు ఎందుకో? అరే రేష్మా, రా టీ తాగుతావా? ఆ, వద్దు, పర్వాలేదు. ఎలా ఉన్నారు రేష్మ గారు? ఆ, అమిత్ ఎక్కడున్నాడు? పైగా వాడు ట్యూషన్కి కూడా రాలేదు. వాడికి ఒంట్లో బాలేదు, అందువల్ల రూమ్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఓ సరే, నేను వెళ్ళి చూడొచ్చా? ఆ వాడు నిద్రపోలేదంటే వెళ్ళి చూడు. ఉహుం. చాలు, ఇకపై ఈ సంబంధం కొనసాగకూడదు. ఏంటి అంటే ఏంటి అర్థం? నేను చెప్పింది నీకు అర్థమై ఉంటుంది. నేను నీ మాయలో పడిపోయి చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాను. ఈసారి మార్కులు చాలా తక్కువగా వచ్చాయి. ఫైనల్ ఎగ్జామ్స్లో నేను ఫెయిల్ అవ్వాలనుకోవడం లేదు. పర్వాలేదులే. సరే, మనం ఓ పని చేద్దాం. ముందుగా చదువుకుందాం, ఆ తర్వాత వద్దు, ఇక చాలు. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో. వెళ్ళు వెళ్ళు. స్టాప్ ఇట్. నన్నే తరుముతున్నావా? నీకంత ధైర్యం వచ్చిందా? హా? నా గురించి ఏమనుకుంటున్నావురా? హా? నన్ను బాగా అనుభవించి ఇప్పుడు వదులుకోవాలనుకుంటున్నావా? అది అసలు జరగదు. నువ్వేం చేస్తావో చేసుకో, కానీ ఈ రోజుతో ఈ సంబంధం ఆగిపోతుంది. అలాగా? ఛీ! ఏ, ఏంటి మొహం తిప్పుకుంటున్నావు? ఇది మనం ఇద్దరం హాయిగా ఉన్న అందమైన సమయం. నువ్వు ఇంత నీచమైన దానివని నేను అస్సలు ఊహించలేదు. ఇది రికార్డ్ చేసి నువ్వు నాకు ద్రోహం చేస్తున్నావు. హా, ద్రోహం చేశానా? నువ్వు నాకు నేర్పిస్తావా? ఇలా చూడు, మర్యాదగా ఒప్పుకో, లేదంటే ఈ వీడియోని నేను అందరికీ చూపిస్తాను. నీపై రేప్ కంప్లైంట్ కూడా ఇస్తాను. ఆలోచించుకో, తర్వాత నువ్వు ఎలా చదువుకుంటావు? నీ అమ్మా నాన్న పరిస్థితి ఏంటి? వాళ్ళకి చచ్చిపోతారు. ఇప్పుడు నీ దగ్గర ఒక దారే ఉంది. ఇవాళ క్షమించి వదిలేస్తున్నా. రేపు నుంచి నోరు మూసుకుని మర్యాదగా ఇంటికొచ్చేసి, సరేనా? హరే, రేష్మా టీ తీసుకో. వద్దు, నాకొద్దు. అమిత్కి ఇవ్వండి, వాడికిప్పుడు టీ చాలా అవసరం. నాకు కాస్త పనుంది, మళ్ళీ వస్తాను. యవ్వనప్రాయం ఎప్పుడూ కూడా స్వారస్యంగానే ఉంటుంది. ఆ వయసులో అన్నిటినీ చూడాలనే ఆతృత ఉంటుంది. అన్ని విషయాలను అనుభవించాలని అనుకుంటాము. అవి కంటి ముందే ఉంటాయి, కానీ చాలాసార్లు మన ఆశ మనల్ని ఒక గోతులోకి తోసేస్తుంది. అందులోంచి మనం అనుకున్న బయటికి రాలేకపోతాం. నమస్తే, నేను గిరీష్ జైన్. క్రైమ్ అలర్ట్లోని ఈ కొత్త ఎపిసోడ్కి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ ఒక స్త్రీ తన ఆశను నెరవేర్చుకోవడం కోసం బ్లాక్మెయిలింగ్ ని ఉపయోగించి ఒక చిన్న పిల్లాడిని బొమ్మ చేసింది. వాణ్ణి ఆడుకుంటుంది. రేష్మాకి వయసు పెరగను అమిత్ మీద ఆకర్షణ ఎక్కువైంది. అమిత్ కూడా రేష్మా కోసం తనని మర్చిపోయాడు. ఎందుకంటే ఈ యవ్వన ప్రాయంలో మనం మనకంటే ఎక్కువ వయసున్న వారితో ఆకర్షింపబడతాం. స్కూల్లో కొంతమంది టీచర్స్ నచ్చుతారు, లేదా ఇంకెవరైనా. ఇది సహజంగా జరిగే విషయమే. కానీ రేష్మా ఒంటరితనం ఒక పట్టుదలని తీసుకొచ్చింది. తన నిజ స్వరూపం బయట పడింది. తన వెర్రితనం అమిత్ ని వలలో పడేయాలనిపించింది. అమిత్ తన వలలో పడుతూనే ఉంటాడా, లేక రేష్మా తన వీడియో చూపించి మోసం చేస్తూనే ఉంటుందా, లేదా అమిత్ చిక్కుకున్న వలలోంచి బయట పడతాడా? రండి చూద్దాం. చూడు, 5 minutesలో రాకపోయావంటే వీడియోని మీ అమ్మకి పంపిస్తాను.
బాబా చాలా త్వరగా వచ్చేసావు. కాళ్ళు చక్రాలు ఉన్నాయా? రా కామ్. నువ్వు మరీ ఎక్కువగా విసిగిస్తున్నావు. నేనేమి బలవంతం పెట్టడం లేదు. మనం ఇంతవరకు ఎలా ఉన్నామో ఆ రకంగానే ఉండాలి. ప్లీజ్, ఇక ఇది చేయడం నా వల్ల కాదు. అదెలా కుదరదు. ఇలా చూడు, నువ్వు ఒక పని చెయ్యి. ఈ రోజుకి ఇక్కడే ఉండిపో. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇది అసలు ఖచ్చితంగా జరగనే జరగదు. నువ్వు మనసు పడితే అన్నీ జరుగుతాయి. నేను మా అమ్మా నాన్నలకి ఏం సమాధానం చెప్పను. వాళ్ళ దగ్గర ఇది చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇక మీదట నువ్వు ఇక్కడే ఉండబోతున్నావు. నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళకూడదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? సరే, తర్వాత నీ ఇష్టం. ఇక నేనేం చేయను, మీ అమ్మకి వీడియో పంపాల్సిందే. ఆ కవిత నెంబర్ ఎక్కడో ఉండాలి. కవిత నెంబర్ ఫోన్లోనే ఉంటుంది. కవిత ఇదిగో. వద్దు, వదిలే. సరే, చేస్తాను. నువ్వేం చెప్పినా అది చేయడానికి నేను సిద్ధమే. వెరీ గుడ్. ఒక పని చెయ్యి. ముందుగా నీ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసే ఆ మాల్లో కూర్చుని బాగా చదువుకో. నేనేం చెప్తున్నాను అదే చెయ్యి, సరేనా? వెళ్ళు. పార్టీ బాగా జరిగింది కదా? అవును, బాగుంది. సరే గాని అసలు అమిత్ ఎక్కడా? అమిత్, అమిత్, అమిత్ బాబు, అమిత్, అమిత్ వీడేమయ్యాడు? చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళాడే? అమిత్, ఆగు, నేను అడిగి ఫోన్ చేస్తాను. ఆ, స్విచ్ ఆఫ్. ఓ పని చేయండి, మీరు వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేయండి. వాళ్ళకి తెలిసేమో. అలాగే. రాహుల్, అమిత్ అక్కడ ఉన్నాడా? లేదు అంకుల్, మా ఇంటికి రాలేదు. సరే, నాకు చాలా టెన్షన్గా ఉంది. అమిత్ ఏమయ్యాడు? చూడు, నాకు టెన్షన్గానే ఉంది. చూద్దాం. వాడు ఈవినింగ్ రేష్మా ఇంటికి ట్యూషన్కి వెళ్ళాడు. బహుశా వాడు ఎక్కడున్నాడో తనకి తెలిసి ఉండొచ్చు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగొస్తాను. అలాగే. అరే ఏంటి కవిత, ఈ సమయంలో అంతా ఓకేనేగా? రేష్మా, అమిత్ ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. వాడు ఎక్కడున్నాడో నీకు తెలుసా? నాతో ముందుగా చెప్పాడు ఏదో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి అనేసి. ఏ ఫ్రెండ్ ఇంటికి? అది నేను అంతగా గమనించలేదు. యాక్చువల్లీ అది ఏంటంటే నా అమ్మగారికి హెల్త్ బాగోలేదంట. సో నేను అక్కడికే వెళ్తున్నాను. కొద్ది రోజులకి అక్కడే ఉంటాను. అమిత్ వస్తే కొద్ది రోజులకి ట్యూషన్ లేదు అని చెప్పండి. వెళ్ళు. అరే ఏంటి బాధపడుతూ వస్తున్నావు? నాతో పాటు ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది. చూస్తూ ఉండు. పైగా నీకు తెలుసా, నేను ఒక ఇల్లు అరేంజ్ చేశాను. అరే ఏంటి మాట్లాడటం లేదు? సంతోషంగా లేదా? ఏవైంది? నోరు తెరువు, మాట్లాడు. నేను మా అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ అమ్మా నాన్న పేరు ఎత్తావో చూడేం చేస్తాను. వీడియోని మర్చిపోవద్దు. తిన్నగా పోలీస్ స్టేషన్కి ఇస్తాను. నీ ఫ్యామిలీ మొత్తాన్ని జైల్లో పెడతారు. అర్థమైందా? వద్దు, ప్లీజ్ ప్లీజ్ అలా చేయకు, ప్లీజ్. మరైతే రా, నేను చెప్పినట్టు చెయ్యి. రా. రండి రండి రేష్మా గారు, నేను మీకోసం వెయిట్ చేస్తున్నా. బాగున్నారా? నేను బాగున్నానండి. ఇల్లు గురించి మాట్లాడాను కదా. రెడీగా ఉంది. మీరు ఇప్పుడు మీ అబ్బాయితోనే ఉండబోతున్నారా?
మీరేం మాట్లాడుతున్నారు? వీడేమి నా కొడుకు కాదు, నా భర్త. ఓ భర్త. కానీ వయసు చూస్తుంటే చిన్న కుర్రాళ్ళ ఉన్నాడు. అవును, ఏజ్ డిఫరెన్స్ ఉంది. అదేంటంటే లవ్ చేసాం, సో పెళ్లి చేసుకున్నాం. హా, ప్రేమ పుడితే ఏమీ చేయలేవులేండి. సర్లేండి, ఇదిగోండి మీ తాళాలు తీసుకోండి. ఇదేనండి మీ ఇల్లు. అద్భుతంగా ఉంది. ఆ Thank you. తర్వాత కలుద్దామండి. Yeah, సరేనా? okay. ఏంటి ఉమ్మునున్నావు? కాస్త నవ్వు. అందరికీ తెలియాలి మనం సంతోషంగా ఉంటున్నాము అని. స్మైల్. వెరీ గుడ్. సరే రా. బాబా, ఏవైంది? షాక్ కొట్టిందా? నువ్వు భయపడకు. నువ్వే నీ అంతటగా నా దగ్గరికి వచ్చేంత వరకు నేను కూడా నిన్ను అసలు ముట్టుకోను. కానీ ఎక్కువ టైం తీసుకోకు, నేనేం వెయిట్ చేయలేను. ఎంత త్వరగా అర్థం చేసుకుంటావో నీకు అంత మంచిది. ఏంటి అలాగే నిలబడుతున్నావు? వెళ్ళి పని చూడు. అంటే ఏంటి, నేను కరెక్ట్గానే చెప్పాను. నా డబ్బుతో ఈ ఇల్లు గడపాలంటే నువ్వు ఊరికే కూర్చుని 3 పూటలు తింటూ ఉంటావా? సరిగ్గా క్లీన్ చేయి. నాకు మంచినీళ్ళు కావాలి. ఏంటి? దాహం వేస్తోంది, మంచినీళ్ళు కావాలి. నీళ్లు కావాలా? ఓ, ఒక్క నిమిషం. తాగు. నాకు చాలా దాహంగా ఉంది. ఆ బాటిల్ ఇలా ఇవ్వు. చూడు, కావాలంటే ఇది తాగు, లేకపోతే ఇది కూడా దొరకదు. తాగావు కదా, ఇంకెందుకు నుంచొనున్నావు? వెళ్ళి ప్లేట్ తీసుకురా. భోజనం ఇది కూడా కావాలా?
మంచినీళ్ళు తాగావుగా చాలు. నీకు భోజనం కావాలంటే నువ్వు ఇష్టపడి నా దగ్గరికి వచ్చినప్పుడు. ప్లీజ్, నాకు బాగా ఆకలేస్తుంది. మిమ్మల్ని వేడుకుంటున్నాను, నాకు అన్నం పెట్టండి. నా మూడ్ని పాడు చేయకు ప్లీజ్. వెళ్ళు. ప్లీజ్ ప్లీజ్, నేను వేడుకుంటున్నాను, నాకు ఆకలేస్తుంది, నాకు అన్నం పెట్టు. నేను వేడుకుంటున్నాను, అరే, ప్లీజ్, నాకు ఏంటి? ఆకలిగా ఉంది. చెప్పానుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. లే. సార్, నా కొడుకు ఏమయ్యాడో తెలియట్లేదు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. తన ఫ్రెండ్ని అడిగి తెలుసుకున్నారా? సార్, మేము ప్రతి ఇంటికి వెళ్ళి అడిగాం, కానీ వాడు ఎవరి ఇంట్లోనూ లేడు సార్. సార్, మా అబ్బాయిని ఎలాగైనా తీసుకురండి. ఒకవేళ తనే వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. వెళ్ళుండొచ్చా? వాడు వెళ్ళడానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా. నా కొడుకు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడు. వాడు ఒంటరిగా ఎక్కడికి వెళ్తాడు? నాకేం అర్థం కావట్లేదు. ఇలా చూడండి మేడం, మేము అన్ని యాంగిల్లోనూ ఆలోచిస్తాం. మీరేం కంగారు పడకండి. అమిత్ని కనిపెట్టడానికి మేము ఏం చేయాలో అది చేస్తాం. మీరు బాధపడకండి. అమిత్, మమ్మీ, మమ్మీ, నాకు మీ దగ్గరికి రావాలనుంది మమ్మీ, కానీ నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. రేష్మా, భోజనం, మంచినీళ్ళు. రేష్మా, అయ్యోయోయోయోయో, వాట్ బేబీ, ఏమైంది? భోజనం, మంచినీళ్ళు, నాకు అన్నం పెట్టు, మంచినీళ్ళు ఇవ్వు. నొప్పిగా ఉంది. నొప్పిగా ఉందా? ఆ? నాకు కూడా ఇక్కడ నొప్పిగా ఉందిరా, నా గుండెల్లో. దానికి ఏం చేయను? ఆ? ఒప్పుకోవా? ఆ? ఒప్పుకోవా? అలాగే ఆకలితో చచ్చిపో. మంచినీళ్ళు. రేష్మా వెర్రితనం తనని తప్పు చేసేలా ప్రేరేపిస్తూనే ఉంది. తన వెర్రి లాంటి పిచ్చికి అమిత్ని ఇరికించింది. చెప్పాలంటే అమిత్ చదువులో చాలా షార్ప్గా ఉండేవాడు. సడన్ గా ఫెయిల్ అయిపోతానన్న భయం వాడికి ఏర్పడింది. అప్పుడే రేష్మాతో వాడు చేసిన తప్పుని కొద్ది కొద్దిగా తెలుసుకోవడం ప్రారంభించాడు. ఆ సమయంలో అమిత్ని ఆమె బెదిరించింది. అమిత్ కుటుంబాన్ని నాశనం చేస్తానని బెదిరించింది. ఒక్క వీడియో, ఆ వీడియో అమిత్ జీవితాన్ని నాశనం చేసేసింది. అందువల్ల వాడు వాళ్ళ అమ్మ, నాన్న, సిటీ అన్నిటిని వదిలి రేష్మా వెనకాల వెళ్ళాడు. ఆమె చిత్రవదలను అనుభవించాడు. ఈరోజు వాడి ఇష్టానికి జీవించలేకపోతున్నాడు. కానీ రేష్మా పట్టుదల హద్దులు దాటాయి. ఒకవేళ తను అమిత్ని చంపొచ్చు కూడా. ఆమెకు అదేమీ పెద్ద విషయం కాదు. ఇప్పుడు మనం చూడాల్సింది, అమిత్ తన ప్రాణాల్ని కాపాడుకోగలడా, లేదా రేష్మా చిత్రవద చేస్తూనే ఉంటుందా? ఒకవేళ ఇప్పుడు కూడా వాడు జయాన్ని పొందడానికి అవకాశం ఉంది. సరిగ్గా నొక్కు. ఏంటి, జీవం లేదా? రేష్మా, భోజనం. ఇది తింటావా? అది దొరుకుతుందిరా. నువ్వు నా మాట వింటే నీకు భోజనం ఇస్తాను. అది నా వల్ల కాదు. తిండి లేకపోయినా పర్వాలేదు, కానీ మా అమ్మా నాన్నల దగ్గరికి నన్ను పంపించు. మమ్మీ 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 మమ్మీ, ఎప్పుడు చూసినా ఈ మమ్మీ పాటేనా? చూడు, నువ్వు ఈ ఏడుపుల ముందు ఆపే, లేదంటే నేనేం చేస్తాను నీకే తెలుసు. పైకిలే, సోఫాలో కూర్చో. ఏమైంది? నేనేం చెప్తున్నానో అది మాత్రమే చెయ్యి. ప్రశ్నించొద్దు. కూర్చో. నోరు మూసుకో.
అరే నమస్తే మేడం గారు. నమస్తే రండి రండి కూర్చోండి. కరెక్ట్గా చేస్తున్నానా? చదువుకున్న కుర్రాళ్ళందరూ ఇలా ఉన్నారేంటి? మీరు కాళ్ళు పిసుకుతున్నారు? అరే పర్వాలేదు, నా భర్తే కదా, ఇవన్నీ చేసి తీరాల్సిందే. సరే దీన్ని వదిలేండి. సరే మీరెందుకు వచ్చినట్టు ముందు అది చెప్పండి. సిస్టర్ పని కోసం చెప్పారు కదా, నేను పక్కనే షోరూమ్ లో మాట్లాడాను. అక్కడ అకౌంట్స్ చూడాలి. ఓ చాలా మంచిది. ఎప్పుడు జాయిన్ అవ్వాలి? అది ఒక 2 రోజుల్లో. సరే. తర్వాత మీ భర్తకు కూడా మీరు అడిగారు కదా, దానికి కూడా నేను మాట్లాడాను. నో 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 నో, ఈయన ఉండని, నేను ఉండానుగా, నేను చూసుకుంటాను. ఈయన రెస్ట్ తీసుకోవాలి. మీరేం తీసుకుంటారు? టీ, కాఫీ? లేదు లేదు, నాకేమీ వద్దు. నేను ఒక పని మీద వెళ్ళాలి. ఇంకేదైనా ఉంటే చెప్పండి. ఓ సరే సరే మంచిది. సరేనండి, నేను బయలుదేరుతా. ఉంటానండి. నమస్తే మేడం, వస్తానే. హలో బ్రదర్, ఒక్క నిమిషం. ఏమైందండి? మీరు ఇప్పుడు ఏమేమి చూశారో బయట ఎవరితోనూ చెప్పకండి. అది నా భర్త పరువు గురించిది. వీడు ఒక భర్త, 1 వయసులో చిన్నోడు, ఆడవాళ్ళని ఎలా గౌరవించాలో కూడా తెలియట్లేదు. నేనేం చేయను, ఒంటరి దానిగా ఉన్నాను. సొసైటీలో బతకడానికి తోడు కావాలి కదా. ఈయన పెళ్లి చేసుకోమన్నారు, నేను వద్దు అన్నాను. కానీ ఆయన చచ్చిపోతాను అని చెప్పాడు. ఇతని అమ్మా నాన్న? వాళ్ళు కూడా మా పెళ్లికి వ్యతిరేకంగానే ఉన్నారు. అందుకే ఆమె ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక అంతా నేనే చూసుకుంటాను. ఆయనేమో నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఈ విషయం ఎవరితోనూ చెప్పకండి. చెప్పాలంటే ఆయనకి ఇప్పుడు నేను నచ్చటం లేదు కూడా. ఈ విషయం అంతా తెలిస్తే ఆయన నన్ను వదిలేస్తాడు. ఎవరితోనూ చెప్పకండి. సిస్టర్, మీరు దిగులు పడకండి. నేను ఎవ్వరికీ చెప్పను. మీరు సంతోషంగా ఉంటే చాలు. మంచిదండి. నేను బయలుదేరుతాను. అమిత్, అంత ధైర్యం వచ్చిందా నీకు? వెళ్ళు, వెళ్ళి పని చూడు. సరిగ్గా పెట్టు. మంచినీళ్ళు. మంచినీళ్ళు. నీళ్ళు కావాలా? నీకేం కావాలో అవన్నీ దొరుకుతాయి. నువ్వు నా మాట విను, లేదంటే చచ్చిపో. నాకేంటి? నువ్వు చెప్పినట్టు చేస్తాను, కానీ నాకు మంచినీళ్ళు ఇవ్వు ప్లీజ్. ఏంటి ఏమన్నావు? మళ్ళీ చెప్పు. నువ్వు ఏం చెప్పినా చేస్తాను, మంచినీళ్ళు ఇవ్వు. తర్వాత మాట మార్చావో వీడియో మమ్మీ డాడీకి పంపించేస్తాను. లేదు, నేను మోసం చేయను.
అయిందా? కడుపు నిండిందా? చూడు, నువ్వు బాగా ఇష్టపడే నా దగ్గరికి వచ్చావు. కానీ ఇలా కాదు. ఒక పని చెయ్యి. ముందు వెళ్ళి బాగా స్నానం చేసిరా, షాంపూ వేసుకుని. ఇంకో మాట, నీకోసం కొత్త డ్రెస్ కొన్నాను. ఒక పెళ్లి కొడుకురా బాగా రెడీ అయిపోయి వచ్చేసే. నీ కొత్త డ్రెస్ లోపల రూమ్లో ఉంది. వెళ్ళు, చేంజ్ చేసి. ఓపెన్ చేసి పెట్టు. వాహ్ వాహ్, చాలా బాగున్నావు. నా పాత రోజులు గుర్తుకొచ్చాయనుకో. నా పాత అమితులానే ఉన్నావు. హై, దిష్టి తగ్గలకూడదు. బాగా లేట్ అవుతుంది. రా. రేష్మా, నా చేత ఏమైనా చేయించుకో. నేను నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాను. కానీ ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పు, ఏంటా రిక్వెస్ట్? ఇలా చూడు రేష్మా, నాకు ఈ ఇల్లు నచ్చలేదు. మనం ఊరికి తిరిగి వెళ్ళిపోదాం. ఏంటి వాగుతున్నావు? అదంతా ఏం కుదరదు. ప్లీజ్ రేష్మా, నన్ను అర్థం చేసుకో. అక్కడికి వెళ్ళగానే పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత శాశ్వతంగా నేను నీ ఇంట్లోనే నీతో పాటే నీకు అండగా ఉంటాను. ఒక్కసారి పెళ్ళైతే ఎవ్వరూ మనల్ని విడదీయలేరు. ప్లీజ్ రేష్మా, నన్ను అర్థం చేసుకో. ఇక్కడ అసలు నాకు మూడ్ రావటం లేదు. ప్లీజ్. సరే, లోపలికి వెళ్ళు. మనం తర్వాత డిసైడ్ చేసుకుందాం. చూడు, నేను సంతోషంగా ఉంటే నువ్వు కూడా సంతోషంగా ఉంటావు. పూర్తి నమ్మకం నాకుంది. నువ్వు నన్ను మోసం చేయవు. అందుకే నీ మాట వింటున్నాను. హా, నిజంగా నీతో ఉండాలనుకుంటున్నాను. అందుకే అన్నాను మనం వెళ్ళగానే పెళ్లి చేసుకుందామని. నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే అసలు నమ్మలేకపోతున్నాననుకో. నువ్వు ముందే ఒప్పుకునే పని శిక్ష పడేది కాదు కదా. నీ మాట వినకపోవడం నిజంగా నా తప్పే. సరే, పర్వాలేదు. సరే, త్వరగా రా, ట్రైన్ వెళ్ళిపోతుంది. పద పద. అహ్మద్, ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పలేకపోతున్నాను. ఇంకా నయ్యో, నువ్వు నా మాట వింటున్నావు. మనం ఒక పని చేద్దాం. ముందుగా గుడికెళ్ళి పెళ్లి చేసుకుని ఇంటికెళ్దాం. సరే, ఓకే. ముందు గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం, తర్వాత ఇంటికి వెళ్దాం. ఇక్కడ పక్కనే ఒక గుడి ఉంది. అక్కడికెళ్ళి పెళ్లి చేసుకుందాం. సరే. ఏమైంది? రేష్మా, నాకు చాలా దాహంగా ఉంది. ఓ, సరే, వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకూడదు. ఇప్పటికైనా నమ్ము. నువ్వు తాగు. పోలీస్ ఇక్కడేం చేస్తున్నారు? స్టేషన్కి వెళ్దామా మేడం? ఎందుకు?
అమిత్ని కిడ్నాప్ చేసినందుకు. చూడండి, మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఈయన నా భర్త, నేనెందుకు కిడ్నాప్ చేస్తాను? అమిత్, అర్థమయ్యేలా చెప్పు. సార్, తనే నన్ను కిడ్నాప్ చేసింది. అంతేకాదు నన్ను టార్చర్ పెట్టింది. త్వరగా తీసుకెళ్ళండి. నువ్వేం వాగుతున్నావు? భయపడొద్దు బాబు, నేను వచ్చేసాను. మంచి పని మేము అమిత్ని వెతుకుంటే ఈ ఊరికొచ్చాం. అమిత్ కరెక్ట్గా కాల్ చేశాడు, మేము వచ్చేసాం ఇక్కడికి. కొడుకు తల్లి వచ్చిందా? కొడుకు ఏం చేశాడో చూడండి. మీరే తల దించుకుని ఉంటారు. నాకు అన్నీ తెలుసు. నా కొడుకుని నువ్వు ఎలాగంతా ఇరిగించావో నాకు తెలుసు. కానీ ఇంకా నేను ఊరుకోను. నీకు అసలు సిగ్గుగా లేదా? నీ వయసులో సగం కూడా లేదు, వీడితో లాంటి పనులు చేస్తావా? ఇన్స్పెక్టర్ సార్, దీన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. తను అరెస్ట్ చేయండి. అమిత్ తెలివి వల్ల రేష్మా దగ్గర నుంచి తను తప్పించుకోగలిగాడు. యవ్వన ప్రాయంలోని మోహంలో వాడు చిక్కుకున్నాడు. కానీ అదే సమయంలో తెలివిగా అందులోంచి బయటపడ్డాడు. వాడికి అర్థమైంది, రేష్మాకేం కావాలో అది తను పొందుతుంది. అది మాత్రం తనకి దొరకకపోతే తను తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందని వీడికి తెలిసింది. అందువల్ల అమ్మా నాన్నకి నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. రేష్మా ఒంటరితనమే తనని ఒక నేరస్తురాలుగా మార్చింది. ఇలా ఎంతో మంది తమ జీవితాల్లో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. వీళ్ళు ఇతరుల మీద కోపాన్ని చూపిస్తారు. అమిత్ లాంటి చిన్నపిల్లల మనస్తత్వాన్ని ఉపయోగించుకుంటారు. వీళ్ళని తమ వలలో వేసుకొని తప్పుడు పనులను చేయిస్తూ ఉంటారు. అమిత్ లాంటి ఒక అబ్బాయి అందులో ఇరుక్కొని బాధపడ్డాడు. ఒకరిని ఆకర్షించడం తప్పుడు విషయమేం కాదు. ఆ ఆకర్షణ ఎవరితోనైనా రావచ్చు. కానీ దాన్ని తప్పుగా ఉపయోగించడం చూసారా, అది చాలా పెద్ద తప్పు. అది చాలాసార్లు నేరానికి దారి తీస్తుంది. అందువల్ల ఇటువంటి తప్పులు చేయకుండా మీరు తప్పించుకోవాలి. మీ ఆలోచనలను తప్పుడు మార్గంలో పోనివ్వకండి. దాంతోపాటు అందరికీ మనసులో ఒక మర్యాద ఉండాలి. ఇక్కడితో నేను గిరీష్ జైన్, క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్ నుంచి సెలవు. మళ్ళీ ఒక స్వారస్యమైన కథతో మిమ్మల్ని నేను కలుస్తాను. అంతవరకు బి అలర్ట్, బి సేఫ్. క్రైమ్ అలర్ట్, నేరానికి వ్యతిరేకమైన ధ్వని.